అతడే బాహుబలి, అతడే గోన గన్నారెడ్డి, అతడే శివగామి చేతిలో చిన్నారి మహేంద్ర బాహుబలి. అంతేకాదు, శ్రీమంతుడు, గోపాలుడు, నాగలి పట్టిన రైతన్న. ఇంతకీ ఎవరి గురించి అనుకుంటున్నారా? ఇంకెవరు, మన లంబోదరుడే. ఈ ఏడాది వినాయక చవితి వేడుకల్లో ఆ బొజ్జ గణపయ్య ఇన్ని రూపాల్లో దర్శనమిస్తున్నాడు. కాదేది కళకనర్హం అన్నాడు ఓ మహాకవి. ఇప్పటి జనం మాత్రం కాదేది వినాయకుడి విగ్రహానికి అనర్హం అంటున్నారు. అవును, ప్రతి ఏటా వినాయక చవితికి కొత్త కొత్త వెరైటీలతో వినాయకుడిని ప్రతిష్ఠించి భక్తులు మురిసిపోవటం కామన్. కానీ ఈ ఏడాది మాత్రం క్రియేటివిటీ మరి కాస్త జోరందుకుంది. టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమాల్లో హీరోల అవతారమెత్తిన గణనాథుడు భక్తులను ఆనంద పారవస్యంలో ముంచెత్తుతున్నాడు. సాగర తీరం విశాఖపట్టణంలో ఎన్నో రూపాల్లో దర్శనమిస్తున్నాడు గణనాథుడు. విశాఖలో దాదాపు ప్రతి ఏరియాలో వినాయక మంటపాలు ఏర్పాటు చేశారు. విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. ఆ మంటపాల్లో వినాయక విగ్రహాలు మాత్రం రొటీన్ కు భిన్నంగా కాస్త వెరైటీగా కనిపిస్తూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఓ మంటపంలో లంబోదరుడు బాహుబలిగా దర్శనమిస్తే, మరో చోట శివగామి చేతిలో చిన్నారి బాలుడిగా దర్శనమిస్తున్నాడు. అంతేకాదు, మంటపాలు కూడా బాహుబలి సెట్టింగ్లనే తలపించేలా అందరినీ అలరిస్తున్నాయి. మరో ఏరియాకు వెళ్తే గణనాథుడు శ్రీమంతుడి గెటప్ లో కనువిందు చేస్తాడు. మరో చోట గోన గన్నారెడ్డిగా మారి నేను తెలుగు భాష లెక్క అంటూ ఉంటాడు. మరో మంటపంలో పెళ్లి కొడుకుగా దర్శనమిస్తే, ఇంకో మంటపంలో ఫ్యామిలీ వినాయకుడు పేపర్ చదువుతూ టీవీగా కనిపిస్తాడు. కాదు, ప్రస్తుత సమాజంలోని పరిస్థితులను ప్రతిబింబించే గణనాథులను ప్రతిష్ఠించి విశాఖవాసులు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఓ చోట నాగలి పట్టి దున్నే రైతన్నగా బొజ్జ గణపయ్య దర్శనమిస్తాడు. మరో చోట ఫుట్బాల్ ప్లేయర్ గా కనిపిస్తాడు. ఫుట్బాల్ గ్రౌండ్ సెట్టింగ్ వేసి కీ ప్లేయర్స్ లా అన్ని పాత్రలు ఆ గణనాథుడే పోషిస్తూ ఉత్సాహపరుస్తాడు. టెంపుల్ గుడి దగ్గర ఆవరణలో మేము జనసేన యూత్ అసోసియేషన్ తరఫున అది గోపాల రూపంలో మా పవన్ కళ్యాణ్, వెంకటేష్ గారి విగ్రహాన్ని పెట్టాం. వినాయక చవితి సందర్భంగా వైజాగ్లో చాలా రకాల విగ్రహాలు పెట్టారు. సినిమా రూపాల్లో బాహుబలి కానివ్వండి, శ్రీమంతుడు కానివ్వండి, అలాగే గోపాల మేము పెట్టాము. మా విగ్రహానికి చాలా ప్రజాదరణ వస్తుంది. చాలామంది భక్తులు కూడా వచ్చి మా దగ్గర పూజ చేసుకుంటున్నారు. వీటితో పాటు గోపాల హల్క్ రూపాలతో పాటు నెమళ్లతో వేసిన వినాయకుడు పూర్తిగా పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించే సెట్టింగ్లతో ఎక్కడ చూసినా వెరైటీ రూపాల్లో పార్వతీపుత్రుడు పూజలందుకుంటున్నాడు. వెదిరిగుంట ముసలికంట వారి వీధిలో వినాయకుని పెట్టారండి. బాహుబలి వినాయకుని పెట్టారు జనసేన బాయ్స్. అలాగే రకరకాలుగా ప్రతి సంవత్సరం అలా పెడుతున్నారు. చాలా చక్కగా ఉంటుంది. వచ్చే సంవత్సరం కూడా ఇలాగే చేయాలని కోరుకుంటున్నాను. ప్రజలపై సంస్కృతి సంప్రదాయాల ప్రభావం ఎంతుందో తెలియదు, కానీ సినిమాల ప్రభావం మాత్రం బాగానే ఉంది. ఓవైపు సంప్రదాయాలను పాటిస్తూనే మరోవైపు సృజనాత్మకతను జోడించి వెరైటీ వినాయకుడిని ప్రతిష్ఠించి తమ ముచ్చట తీర్చుకుంటున్నారు.